క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనము తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 వచనం వరకు ప్రతి వచనముల ధ్యానమును మనము ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు కూడా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 18, 19 ఈ 2 వచనాలు చదువుకొని వీటిని గురించి మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. చూస్తారా ప్రియులారా, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు గురించి ఎంత సీరియస్ గా ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. అలాగనే ఆజ్ఞల పాటింపు విషయంలోనూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, పరలోకంలో ప్రవేశించేదాని కొరకు రాజ్యంలో. కాబట్టి మరి గడిచిన 17వ వచనం మనము యేసు ఎందుకోసం వచ్చాడని చూసుకున్నాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకు కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని అన్నాడు. సో అవన్నీ ఆయనే నెరవేర్చాలి. వాటిని గురించి మనము గత కాలపు ధ్యానంలో చూసుకున్నాం ప్రియులారా. సో ఈరోజు మరి ఇంత కాన్ఫిడెంట్ గా అక్కడ ఉన్నటువంటి యూదులకు ఎందుకు ఆయన వివరంగా చెప్పాలి? అది కూడా ఏమని, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఒక కాన్ఫిడెంట్ గా ఎందుకు ఆయన మాట్లాడాల అంటే, చూడండి, అక్కడ ఉన్నటువంటి యూదులకు యేసుక్రీస్తు అన్న ఆయన బోధ అయిన ఆయన యొక్క కార్యములు వాటిలో కొందరికి సందేహం ఉంది. ఎందుకంటే వాళ్లకు మోషే యొక్క ధర్మశాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చూడండి, ఇది ఇజ్రాయెల్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. మోషే మూలంగా వచ్చింది. అందుకే చూడండి, మోషే తర్వాత యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో దాన్ని తప్పక వాళ్ళకి బోధించమని చెప్తాడు. ఇక అనేక ప్రవక్తలు కూడా దాన్ని బోధించారు. ఓకేనా? మరి ఎజ్రా కాలంలో కూడా ఆయన అదే బోధించే వ్యక్తి. అలాగనే హోషియా రాజు కాలంలో కూడా ఈ ధర్మశాస్త్రము నెరవేర్చే విషయములో సో ఇలాగ చాలా మంది ప్రవక్తల కాలంలో దీన్ని అనుసరించే బోధించే వాళ్ళు, గైకొని జీవించడానికి ప్రయాసపడేవాళ్ళు. అంటే ఇంపార్టెన్స్ అన్నది ఇజ్రాయెల్కి ఏదంటే ధర్మశాస్త్రము. ఇది తరతరాలుగా జరిగేటువంటి ఒక కార్యం. ఏది? మోషే మూలంగా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర మాటలు, ఆజ్ఞలు. అయితే ఫస్ట్ ట్రిప్ ఈ ధర్మశాస్త్రం కాకుండా యేసు ఏం చెప్తున్నాడంటే దానికంటే ఉన్నతమైనటువంటి విషయమును ఆయన బోధిస్తున్నాడు. అఫ్ కోర్స్ కొన్నివి ధర్మశాస్త్రం నుంచి కోట్ చేసిన ఆయన స్పీచ్ లో హయ్యర్ గా ఏం చేస్తున్నాడు, ఉన్నతమైనటువంటి విషయాలను ఆయన వారికి బోధిస్తున్నాడని. సో దాని వలన ఈ యూదులకి ఏమవుతుందంటే, ఈయన బోధ దాంట్లో చాలా వరకు దాన్ని టచ్ చేయకుండా, దాన్ని ఒకవేళ మీరేటువంటి విధముగా వ్యతిరేకముగా వేరే కోణములో వేరే బోధలు నడిపించేటువంటి విధముగా ఉన్నారో ఏమో అనే విషయము యేసుకు తెలుసు. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారనే విషయం యేసుక్రీస్తుకు తెలుసు. ఓకేనా? అది కాకుండా ఆయన చేసినటువంటి కొన్ని అద్భుత కార్యములలోనూ కొందరు తప్పు కనిపెట్టారు కదా. నువ్వు విశ్రాంతి దినమును ఎందుకు ఇలాగ చేస్తున్నావు, చేయకూడని పనులు చేస్తున్నావు, నీవు ఏ అధికారంతో చేస్తున్నావు? ఎందుకంటే ఈయన ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళతో టచ్ లేకుండా ఉంటాడు కదా. ఓకేనా? అంటే వాళ్ళని ద్వేషించే వ్యక్తి కాదు, వాళ్ళే ఈయన దగ్గరికి రారన్నమాట. వచ్చినా ఈయన ఏం తప్పు కనబెడదామా అని వచ్చేటువంటి ఒక దుర్బుద్ధి కలిగిన వాళ్ళు. అలాగా ఉండడం వలన ప్రియులారా, ఈయనలో కొన్ని తప్పులు కనిపెట్టే పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. కనపెడదామా అని ప్రయత్నం వాళ్ళు చేశారు.
సో దాన్ని ప్రూవ్ చేసేదానికి ఆయన చెప్తున్నాడు ఏమని, మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు. 17 ఏమని చెప్పాడు, ధర్మశాస్త్రమును ప్రవక్తల వశమును నేను కొట్టివేటుకు రాలేదయ్యా, నేను నెరవేర్చటకే నేను వచ్చానని చెప్పాడు. మరి ఇక్కడ ఏమని చెప్పాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు అని చెప్పే చూడండి, ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు ఏమండి దాని నుండి ఒక పుల్లైనను చూడండి, బోధించేది కాదు, ఏమండి ధ్యానించేది కాదు, అది నెరవేరేదాని వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని, అంటే నా మూలముగా మీకు అది తప్పిపోదు. ఓకేనా? వాస్తవంగా ధర్మశాస్త్రమైన వాటిని పూర్తిగా నెరవేర్చిన వ్యక్తి ఒకడు లేదు అప్పట్లో. అయితే ప్రభు చెప్తున్నాడు దాన్ని పూర్తిగా నేను నెరవేరుస్తాను, అంతేగాని అది నెరవేరే వరకు దాంట్లో ఒక పొల్లెను సున్నెను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు ప్రియులారా. ఓకేనా? ఇది మనం బాగా గమనించాలి. ఎంత కాన్ఫిడెంట్ గా ఇస్తున్నాడు చూడండి. పొల్లైనను సున్నయను తప్పిపోదు, దాన్ని నేను నెరవేర్చేవాడను. అంటే ఎంత కాన్ఫిడెంట్, గ్యారంటీ అని చెప్పొచ్చు మనం. ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, పొల్లైనను సున్నయను చెప్పాడు కదండి. పొల్లు అంటే దీని ఇంగ్లీష్ లో 1 జాట్ JOT, దాని గ్రీక్ లో ఏమంటారంటే యూటాల్ అని ఒక పదం. నెక్స్ట్ ఒక సున్నయను అంటే ఇంగ్లీష్ లో 1 టైటిల్ అని ఉంది ఇంగ్లీష్ లో. గ్రీక్ లో కేరియా అని ఒక వార్త. ఓకేనా? ఇది మనం గమనిస్తే ఈ పొల్లైనను అన్నాడు కదండి, అది ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు JOT జాట్ ఉంది కదా, అది చాలా చిన్న పార్ట్ కి సంబంధించినటువంటి ఒక వర్డ్, చిన్న పార్ట్, చిన్న పదం అని కూడా మనం చెప్పొచ్చు ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లీష్ లో అన్నిట్లో చాలా చాలా చిన్న అక్షరం, అంటే ఒక పదాన్ని సూచించే దాని కొరకు వాడబడేటువంటి ఒకే అక్షరం, అంటే చిన్న అక్షరం ఏమంటే ఐ. ఐ కాదు, ఈ కన్ను కాదు, ఐ కాదు, ఓన్లీ IJK అంటే ఆ ఐ. సో ఇంగ్లీష్ లో ఒక పదమును సూచించే దాని వరకు వాడబడినటువంటి ఒకే అక్షరం, చిన్న అక్షరం ఐ. అక్కడ చెప్తున్నాడు ప్రభువు, ఒక పొల్లైనను సున్నయైనను అని అన్నాడు కదా, అంటే అలాగా అంత చిన్నది. ఇక సున్నయైనను అన్నప్పుడు సున్నా, ఇప్పుడు మీరు అదే చూడండి, సున్నా అంటే ఇట్లా అంటాం కదా. ఇప్పుడు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేను చెప్పడం, 0 వేయండి, ఒక సున్నా, ఓ అని వేయండి, ఓ. అయితే ఆ ఓనే ఒక డాష్ వేస్తే క్యూ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఓ అనేది ఒక అక్షరం, ఒక డాష్ వేస్తే దాని కింద క్యూ, అంటే ఒక అక్షరాన్ని మరి ఒక అక్షరమునకు మార్చేదానికి ఒక చిన్న గీత. అది ఆ గీత ఇచ్చిన వెంటనే దాని అర్థమే ఆ అక్షరమే మారిపోతుంది, క్యూ అని వచ్చేస్తుంది కదా. సో ఆ రీతిగా ప్రియులారా, అలాంటి గీత, చిన్న గీత లాంటి పదమునకు సంబంధించినవి ఏవి కూడా ఏం కాదు నా వలన నెరవేరకుండా పోదు. అది నేను దాన్ని దాటి వేసేదానికి, కొట్టి వేసేదానికి నేను రాలేదంటే ఎంత కాన్ఫిడెంట్ గా యేసు ప్రభు చెప్తున్నాడో ఇది ఇక్కడ మనం బాగా గమనించాలి. అది చిన్న వార్త అయినా సరే, చిన్న అక్షరమైనా సరే, అక్షరములతో కూడిన చిన్న పదమైనా సరే, ఆ పదములు వార్తలు అనుసరించి నెరవేర్చవలసినటువంటి కార్యములైనా సరే, ఇవన్నీ నెరవేర్చేదానికే నేను వచ్చాను, కానీ మీకు ఆ సందేహం లేదు. ఓకేనా? యాక్చువల్లీ ఇదే మాటను కూడా ప్రవచనంలో కూడా ఉన్నాయి ప్రియులారా. ఇంచుమించు చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. యెషయా 51:6 చూడండి. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింది భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందులి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. చూసారా? సో ఇక్కడ చూడండి, ఆ వచనము నెరవేరేది మాత్రమే కాదండి,
ఆ వచనముల మూలంగా నెరవేర్చవలసినటువంటి ఏ కార్యం కూడా ఏం కాదు, అది నెరవేరకుండా పోదు. ఓకేనా? వార్త కానీ వార్తకు సంబంధించిన నెరవేర్పుతో కూడిన క్రియలు కానీ నెరవేరకుండా పోదు. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని తీసి కోట్ చేసి చెప్పేది బోధించేది మాత్రమే కాదు, ఆయన మీద ఉన్న బాధ్యత ఏమి. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఏం చేయాలా, నువ్వు దీన్ని ధ్యానించాలా, నువ్వు ధ్యానించి వాళ్ళకి దాన్ని బోధించాలని చెప్తాడు. కానీ ఇక్కడ యేసుకి ధ్యానించి బోధించేది మాత్రం కాదండి బాధ్యత, దాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తుకు ఉంది. అందుకే ఆయన గురించి పౌలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చెప్తాడు కదా, 5 నుంచి 7 దాకా చూస్తే, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాసిన ప్రకారము ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చింది. గ్రంథపు చుట్టలో ఏమంతా ఉందో అది నెరవేర్చవలసిన ఏకైక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఈయన తర్వాతనే మిగిలిన విషయాలు కూడా. సో అంత కాన్ఫిడెంట్, ఫుల్ కంప్లీట్ గా యేసుగా దాన్ని నెరవేర్చాలండి. ఇంకెవరు నెరవేర్చాలండి, మిగతా వాళ్ళు బోధించవచ్చు, కొన్ని విషయాల్లో దాన్ని పాటించవచ్చు, కానీ నెరవేర్చవలసిన బాధ్యత ఈయన మీదనే ఉంది. అది కూడా ఏం చెప్తాడండి, అదే యేసు ప్రభు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను తర్వాత కీర్తనలను నన్ను గురించి వ్రాసిన ప్రకారము అనేసి అన్నాడు కదా. అప్పుడు అదే గ్రంథపు చుట్టూ, టోటలీ ఓల్డ్ టెస్టిమెంట్, అందులో ఇంపార్టెన్స్ ధర్మశాస్త్రం, ఇవన్నీ నెరవేర్చవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. ఎందుకంటే ఇది ఈయన ఎలాగ నెరవేర్చాడంటే, ఈయన బోధ చేస్తూ జీవించిన జీవితములో, మరణించిన మరణములో, ఆయన యొక్క పునరుత్థానం ఏం చేశాడండి, ఇంతగా ఆయన కాన్ఫిడెంట్ గా నెరవేర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ధర్మశాస్త్ర విషయమునకు యేసుకున్న లింక్ గురించి చెప్తాడు ఆయన. రోమ 10:4 ఏమనుంది, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడండి, ధర్మశాస్త్రమునకు సమాప్తి, కంప్లీట్ గా ఆయన దాన్ని నెరవేర్చేస్తాడు. ఆయన తర్వాత ఇంకెవరు దాన్ని నెరవేర్చవలసిన అవసరం లేదు. అప్పుడు అంత బాధ్యత ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకు ఏముందంటే, ఈయన ఏమన్నా ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఏమన్నా బోధిస్తున్నాడా, చేస్తున్నాడా, చేయమని చెప్తున్నాడా అనే సందేహం ముందుగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైరను ఒక సున్ను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. అది ఇంకొకటి ఇక్కడ చెప్పిన తర్వాత ఇంకా నియర్లీ 3 years ఏం చేయాలి, ఆయన దానిని నెరవేరుస్తూనే ఆయన జీవించి మరణించాలి ప్రియులారా. ఇదొకటి. ఇంకొక రెస్పాన్సిబుల్ ఆయన మీద ఏముందంటే ప్రియులారా, ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం, ఆజ్ఞలు లేదా ప్రవచన వాక్యాలు లేదా కీర్తనలు మిగతావి. అయితే ఇవన్నీ కూడా యేసుకి ఎలా ఉంది, ఛాయగా ఉంది, నీడగా ఉంది. సో వీటిని ఆయన నెరవేర్చేది మాత్రమే కాకుండా ఆ ఛాయలన్నిటికీ ఈయన నిదర్శనంగా వచ్చి ఏం చేస్తాడు, నిజముగా దాన్ని నెరవేర్చాడు. అవి జస్ట్ నీడ, ఈయననే నిజం. అది మాత్రం కాదండి, ఈయనను అనుసరించేటువంటి నిజమైన క్రైస్తవ సంఘము మూలంగా కూడా ఎన్నో నెరవేర్చేదానికి ఈయన మాదిరి అయినాడు, ముంగుర్తుగా వచ్చాడు. దాన్ని నెరవేర్చే విషయంలో చెప్తున్నాను మీకు. అంటే అంతకు ముందు ఉన్నవన్నీ ఛాయలు, యేసుగా నిజం. చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం ఏముంది, కొలస్సీ 2:16-17. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూసారా, ఇవి రాబో వాటి ఛాయ, కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉంది, క్రీస్తులో ఉంది. కాబట్టి ధర్మశాస్త్రము బోధించే విషయమును, ధర్మశాస్త్రమును నెరవేర్చే విషయమును, ధర్మశాస్త్రమును అందులో ఉన్న ఛాయలన్నింటినీ నిజస్వరూపంగా నిరూపించి నెరవేర్చవలసిన బాధ్యత యేసులో ఉంది. కానీ వాళ్లకు యేసును చూస్తే ఒక డౌట్ ఈ విషయం. ఇంకో విషయం మీరు గమనిస్తే చూడండి, ధర్మశాస్త్రంలో చాలా విషయాలు నిజంగానే అది
ఎలా చెప్పడం, ఒక నీడగా ఉంది, ఒక ఛాయగా ఉంది ప్రియులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పస్కా పశువును వధించేవాళ్ళు. గొర్రె పిల్లలు ఏం చేస్తారు, పస్కా పండుగ దినమునందు కట్ చేసి తరతరాలుగా ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్లడ్ని ఎత్తి ఆ ద్వారబంధం మీద పోయాలి కదా. యేసే ఏమైపోయినాడు, వచ్చి తానే పస్కా పశువుగా వధించబడిన తర్వాత ఇంకా అది అవసరమా? సో అది నీడ, ఈయన నిజం. అలాగనే మనం గమనిస్తే సొలొమోను కాలంలో, యాక్చువల్లీ మోషే కాలంలో ప్రత్యక్ష గుడారము, సొలొమోను కాలంలో ఆలయం ఉంది. కానీ యేసు వచ్చి ఏమని చెప్పేస్తాడు, మీరు ఆలయం చూపించి వీళ్ళంతా పొగడుతా ఉంటే దీన్ని మీరు పడగొట్టండి, 3వ దినం ఏం చేస్తాను, దాన్ని లేపుతాను అంటే ఆ ఆలయం ఒక ఛాయగా నీడగా ఉంది. యేసు క్రీస్తే ఏమైపోయినాడు, ఇప్పుడు నిజమైనటువంటి ఆలయంగా అయిపోయాడు. అప్పుడు అందరూ ఆరాధించేదానికి, బలులు ఇచ్చేదానికి ఆలయానికి వెళ్ళాలా. కానీ యేసు ఏమన్నాడు, భూమి మీద ఎక్కడ 2-3 నా నామమునందు ఏకీభవించుతారు, అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పేస్తాడే. ఇప్పుడు మనం అంతా యెరూషలేముకు వెళ్తున్నామా? లేదు కదా. అలాగా ప్రియులారా, నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇక పౌలైతే వచ్చి 1 కొరింథీ 3:16-17 కానీ, అదే 1 కొరింథీ 6:19 కానీ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా అనేసినాడే. చూసారా? ఆ తర్వాత 4th గా చూస్తే పాత కాలంలో యాజకులు ఉండేవాళ్ళు. ఓకేనా? అయితే ఆ లేవి గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే, ఆ క్రమంలో ఉండేవారు మాత్రమే యాజక ధర్మం చేయాలా. అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చినాక యేసు తర్వాత ఏమైపోయింది, మనల్ని ఏం చేస్తున్నా, రాజులైన యాజక సమూహముగా చేసేస్తారు. అది నీడ, ఇది నిజం. నెక్స్ట్ బలులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఎన్ని బలులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అయితే అదంతా ఒక నీడ. సో యేసు ప్రభు గురించి పౌలు ఏమంటాడండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపములు తీసివేట అసాధ్యము, పూర్ణ హోమమును పాప పరిహారార్థం బలు నీకు ఇష్టమైనవి కావు అని యేసు ఎలాగా నీడకు బదులు నిజమైనటువంటి బలి అయ్యాడో, ఈరోజు మనం కూడా చెల్లించాలా. ఏ బలి చెల్లించాలా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. సో మనమే ఇప్పుడు ఏం చేయాలి, లివింగ్ సాక్రిఫైస్. అవన్నీ నీడ, ఇవన్నీ నిజముగా ఉంది. నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఆ కాలంలో వాళ్ళు సున్నతి చేసుకునేవాళ్ళు. కానీ మనకు న్యూ టెస్ట్మెంట్ ఏం చెప్పేస్తానండి, రోమపత్రిక 2:28-29 బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాదు, బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అంతరంగమందు సున్నతియే నిజమైన మారు మనసే ముఖ్యం, కానీ ఇంకా సున్నతి చేసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ గమనిస్తే పాత నిబంధన గ్రంథములో అనేక బలులు చెల్లించి దాని మూలంగా దేవుడు కొన్ని నిబంధన చేసుకుంటాడు. అయితే యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చిన తర్వాత యేసు మూలంగా దేవుని దగ్గర మనకు ఏమైంది, ఒక కొత్త నిబంధన మనకు ప్రారంభమైంది. ఇలాగా ప్రియులారా, ఇలాంటి విషయాలన్నీ ఏమైపోయిందండి, ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చలే కాదు, కానీ అందులో ఉన్నదంతా నీడ, యేసులో ఉన్నదంతా నిజం. సో అంతగా దాన్ని హయ్యర్ గా చేసేస్తాడు, ఉన్నతమైనటువంటి విధంగా యేసు ప్రభు చేశాడు. అది మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ ఇప్పుడు చూడండి, యేసు పరలోక మార్గమును తెరచి దానికి సంబంధించినటువంటి బోధన బోధిస్తున్నాడు ఆయన. ఓకేనా? రెండవది, అందులో ప్రవేశించే దాని కొరకు నేను చెప్పిన బోధ మీరేం చేయండి, విని వాటిని ప్రకారంగా జీవించి వాటిని నెరవేర్చండి అని చెప్తున్నారు. 19వ వచనం 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. ఇప్పుడు ఇక్కడ కొందరు ఎలాగ అర్థం చేసుకుంటారంటే 19వ వచనంలో, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదాన్ని మీరి అలాగే బోధిస్తే వాడు ఏం చేయలేడంట, పరలోక రాజ్యములో అల్పుడుగా ఉంటాడు. అయితే వాటిని గైకొని బోధించేవాడు పరలోక గొప్పవాడంటే, ఇప్పుడు పైన
17, 18 ఈ 2 వచనాలు దేని గురించి చెప్తా ఉంది? ధర్మశాస్త్రము నేను ప్రవక్తల వచనం అనుకుంటే, ఓహో, ధర్మశాస్త్రం ఆజ్ఞలు మీరి బోధించకూడదేమో, ఒక చిన్న ఆజ్ఞనా బోధించకూడదేమో అని అనుకుంటారండి. వాస్తవంగా దాని గురించి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ గురించి చెప్పలా. అఫ్ కోర్స్ 17th, 18th వర్సెస్ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కానీ ఇక్కడ కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదాన్ని మీరి మనుషులకు అలాగ బోధించేవాడు ఎవడు అంటే, వెంటనే ఏమనుకుంటారు చాలా మంది, ఇది ధర్మశాస్త్రముకు సంబంధించిన ఆజ్ఞ గురించి చెప్తున్నాడు ఏమనుకుంటారు. దట్స్ రాంగ్. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ నెరవేర్చే విషయం గురించి అది ఆయన నెరవేర్చాడు. కానీ మనల్ని ఆ చిన్న ఆజ్ఞ మీరి నడవకపోవడము, చిన్న ఆజ్ఞ మీరి బోధించడము, చిన్న ఆజ్ఞ మీరకుండా బోధించేవాడు ఎక్కడికి పోతున్న విషయం ఏమంటే, అది ధర్మశాస్త్రముకు సంబంధించిన ఆజ్ఞ కాదు. ఎందుకంటే చూడండి, అది ఎవరిని కూడా ఎక్కడికి తీసుకొని పోలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ పరలోకమునకు తీసుకొని పోలేదు. అది పర్మనెంట్ గా ఏ మనిషికి పాప క్షమాపణను ఇవ్వలేదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ గురించి అక్కడ చెప్పాల 19లో. కానీ 17, 18 ధర్మశాస్త్రాన్ని తాను ఎలా నెరవేరుస్తాడు అన్న దాని గురించి దాని గురించి చెప్పాడు. ఓకేనా? ఎందుకని చూడండి, ధర్మశాస్త్రం మూలంగా మనకు చాలా విషయాలు మనకు లేదండి. వాటి వల్ల మనకు ఒరిగేది ఏం లేదు, పెద్దగా లేదు. ఏమేమి ఒరిగేది లేదు చెప్పంటారా? వాటిని గురించి శిష్యులు ఇచ్చినటువంటి విట్నెస్ చూస్తాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 38, 39 వచనములు చూడండి. అపోస్తుల 13, 38, 39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ. చూడండి, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ. పేతురు చెప్పే మాట అది. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. చూడండి, మోషే ధర్మశాస్త్రం మూలంగా ఏ విషయములు ఏం లేదు, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. చూసారా? సో కాబట్టి మోషే ధర్మశాస్త్రం మూలంగా ఎవడును ఏం కాలేదంట. సో అదే 38 ఏం చెప్తుంది? ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. యేసు మూలంగా పాప క్షమాపణ గాని ధర్మశాస్త్రం మూలంగా పాప క్షమాపణ లేదు. యేసు మూలంగా విశ్వసించడం ద్వారా నీతిమంతులు అవుతున్నాం గానీ ధర్మశాస్త్రాన్ని విశ్వసించి చేయడం వల్ల ఏం కాలేకపోతారు. జనాలు నీతిమంతులు కాలేకపోతారు. వాళ్ళకి దాని నుంచి ఏ విడుదల కూడా లేదంట. చూడండి, రోమ పత్రిక 3:21. రోమ 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. చూసారా? ధర్మశాస్త్రమునకు వేరుగా ఏమవుతుంది? అప్పుడు ధర్మశాస్త్రంలో మనకు క్రైస్తవులకు ఏం లేదండి. క్రీస్తు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం నీతి దొరకదు. ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి ఏమవుతుంది? బయలుపరచబడతా ఉంది. ఓకేనా? దానిని ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఏమవుతున్నారంట? సాక్ష్యం ఇస్తున్నారు. 28వ వచనము, రోమ 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ఏమవుతున్నారు? విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. తర్వాత రోమ 8:3. రోమ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా? దేవుడే తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమును పాపం శిక్ష విధించను. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? మీరు 2వ వచనం లాస్ట్ అని చూస్తే, ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసును. ఎట్లా చేశాడు? తన సొంత కుమారుని పంపించి ఆయన మూలం ఏం చేస్తాడు? ఆ ధర్మశాస్త్రం చేయలేని దాన్ని ఆయన చేపించాడు. ఇంకా ఏమేమంతా చేస్తాడు?
ధర్మశాస్త్రం చెయ్యలేని దాన్ని యేసు ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీ 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, రక్షణ ఎట్టొచ్చిందంట? విశ్వాసము ద్వారా కృప చేతన రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షించబడినాం గానీ ధర్మశాస్త్రం ద్వారా రక్షణ దొరకదు. నెక్స్ట్, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-7 వరకు చూడండి. ఎంత గొప్ప ఒక విషయం ఉంది యేసులో, ధర్మశాస్త్రం లేదు. అది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-7 వరకు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి ఇక్కడ నిత్య జీవం ఆయన మూలంగా వచ్చింది మనకు. చూడప్పుడు క్రమక్రమంగా మీరు చూసినప్పుడు ప్రియులారా, ఒక్కొక్క వర్షంలో మీరు చూస్తే అపోస్తల కార్యం 13:30-39లో పాప క్షమాపణ మోషే ధర్మశాస్త్రం ద్వారా విడుదల నీతిమత్వంలా. రోమాపత్రిక 3:21లో దేవుడి నీతి ధర్మశాస్త్ర మూలంగా బయలుపరచబడలా. ఏమండి అని ధర్మశాస్త్రం ప్రవక్తల వచనము ఏమైంది? ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారంట. 3:28లో ధర్మశాస్త్రం ద్వారా ఎవడు నీతిమంతుడు లేదు కానీ విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాడు. రోమ 8:3లో ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిందో దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా కుమారుని మూలంగా అది జరిగింది. ఇక ఎఫెసీ 2:8-9లో మనకు రక్షణ దొరికింది ధర్మశాస్త్రం ద్వారా కాదు కానీ ప్రభు ద్వారానే. ఇక తీతులో చెప్తున్నాడు మనకు నిత్య జీవం దొరికింది. కాబట్టి చూడండి, ఇన్ని విషయాలు ధర్మశాస్త్రం ద్వారా లేదు, కానీ ఇన్ని విషయం ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. కాబట్టి అయినా కూడా ఇదంతా యేసు ద్వారా వచ్చినా కూడా అక్కడ ఉన్న జనాలకి ఏది ఇంపార్టెంట్? యేసు కాలంలో కూడా ధర్మశాస్త్రమే. అంతెందుకండి, యేసు ప్రభు బోధించి పరిచర్య చేసి మరణించి పునరుత్థానుడై పరమునికి వెళ్ళి అపోస్తలులను ఆత్మతో నింపి ఆయన వాళ్ళు పరిచయం చేసిన కాలంలోనూ ఏమనుకున్నారు యూదులో? ధర్మశాస్త్రం కావాలా. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఎందుకు చెప్తారు? అవివేకులని గలతీలారా, ఎవడు మేము భ్రమ పెట్టను, మీరు మొదటగా ఆత్మలో ప్రారంభించి శారీరకము ముగిస్తారా? అంటే యేసులో విశ్వాసం ఉంచినటువంటి క్రియ ద్వారా ప్రారంభించి మరలా ధర్మశాస్త్రం సున్నతి విషయాన్ని ఏం చేయాలంటారా? అంటే ఆ కాలంలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? యేసుక్రీస్తు శిష్యుల కాలంలో యూదులో ధర్మశాస్త్రమునకు. కానీ ప్రభు చెప్పాడు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. అయితే మరి 19వ వచనం చెప్తున్నాడు ఏమని? ఈ యొక్క ఆజ్ఞలో ఒక చిన్న ఆజ్ఞను మీరి అలాగూ బోధించేవాడెవడో వాడు ఎక్కడికి పోలేడు? పరలోకానికి పోలేడు. అలాగా దాన్ని పాటించి బోధించి జీవించేవాడు వాడెక్కడికి పోతాడో? పరలోకానికి పోతాడు. కాబట్టి ఈయన బోధ అంతా ఎలా ఉందంటే పరలోక రాజ్యమునకు చేర్చగల ఒక న్యూ క్రియేషన్ గా తయారు చేస్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందేమో, అందుకే యేసు ప్రభు క్లారిటీ ఇస్తూ చెప్తున్నాడు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అయితే కూడా నేను చెప్పే బోధ ఎలాంటిదంటే ఏమండి, న్యూ క్రియేషన్ గా ఒక నూతన సృష్టిగా ఒక క్రొత్త సృష్టిగా మార్చేదానికి దాని మూలంగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక జననం, న్యూ క్రియేషన్ గా మారేదానికి గల కట్టడలను నేనేం చేస్తున్నా? మీకు బోధిస్తున్నాను. కానీ నేను ఏం చేయడంలా, నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను. కానీ మీరేం చేయాలా? ఈ ఆజ్ఞలో ఒకదాని అయినా అంటే ఏం ఆజ్ఞ? అది ధర్మశాస్త్ర ఆజ్ఞ కాదు, అది ఓకేనా? దానికంటే హయ్యర్గా ఉన్నటువంటి
యేసుక్రీస్తు ఆజ్ఞ. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు దాన్ని? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి దాన్ని స్టార్ట్ చేశాడు ప్రియులారా. ఓకేనా? సో ఈ ఆజ్ఞలే ఆత్మీయ జీవితంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి లక్ష్యమునకు, ఒక ఎయిమ్, ఒక గురి కొరకు నడిపించేటువంటి ఒక జీవితమునకు ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా ఉన్నాయి. ఏది? కొండ మీద ప్రసంగం నుంచి ఆయన దాన్ని స్టార్ట్ చేశాం. సో ఇవన్నీ దేవుని చిత్తానుసారంగా ఒకప్పట్లో మోషే మూలముగా సీనాయి పర్వతములో దేవదూతల ద్వారా మోషేకిచ్చి ఆయన ద్వారా ఇజ్రాయెల్కి పరిచయం చేసిన ఆ దేవుడే ఏం చేస్తాడు? ఎబ్రీ పత్రికలు చెప్తాడు కదా, పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దిన అంత్యకాలం తన కుమారుని ద్వారా మాట్లాడెను. అవి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, ఇవి యేసుక్రీస్తు మూలంగా వచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి. ఓకేనా? ఇంకొకటి, యాక్చువల్గా ఆ వచనాన్ని ఏమనుకుంటారంటే చూడండి, ఇక్కడ ఉంది కదండి మత్తయి సువార్త 5:19, కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదాన్ని మీరి మనుషులకు అలాగూ చేయ బోధించడం. అంటే నంబర్ 1, అది ధర్మశాస్త్రపు సంబంధమైన ఆజ్ఞలు అనుకుంటారు. నో, అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు కాదు. రెండవది, దాంట్లో మిగుల అల్పమైన యొక్క దాన్ని మీరి అంటే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కమాండ్మెంట్స్ తీసుకోండి మీరు. దాంట్లో ఏదండి మనము అల్పమైన తీసివేయగలుగుతాము? అల్పమైంది అని ఒక చిన్న చూపుగా చూడగలుగుతాం మనం దాన్ని. మీరు చూడండి, ధర్మశాస్త్రం యాక్చువల్లీ ఫస్ట్ 10 కమాండ్మెంట్స్ లోనే 4 దేవునితో చేయాల్సిన కార్యాలు, 6 ప్రజలతో చేయాల్సిన కార్యాలు. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే దాంట్లో 9 ఆజ్ఞలు మనం పాటిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమి? ఒకటి మనం పాటించడంలా. ఏమది? విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయడం లేదు. శనివారం సబ్బాత్ డే మనం పాటించడంలా. మిగతా దేవునికి సంబంధించిన 3 మనం పాటిస్తున్నామా లేదా? ఆయన తప్ప వేరు ఒక దేవుడు మనకు ఉండకూడదు. దేవుడు ఒకడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు చేస్తున్నారు. ఏ రూపము మనం ఏం చేయకూడదు? నమస్కరించకూడదు, సేవించకూడదు. యెహోవా నామమును మనం ఏం చేయకూడదు? వ్యర్థంగా ఉచ్చరించకూడదు. పాటిస్తున్నామా లేదా మనం? అవునా కదా? ఇక మిగిలిన 6 విషయాలు, తల్లిదండ్రులను సన్మానించను చేస్తున్నాము, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు. ఓకేనా? పొరుగు వాడి దేనిని ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. పాటిస్తున్నప్పుడు దేన్ని మనము అల్పంగా ఎత్తుకున్నది అవుతుందండి. సో అది ధర్మశాస్త్రం గురించి విషయం కాదు. 19వ వచనంలో ఈయన ఎక్కడి నుంచి చెప్పాడండి? 3వ వచనం నుంచి చెప్తూ వచ్చినాడు కదా. అవన్నీ ఏం తెలుసా ప్రియులారా? మనము సీరియస్ గా తీసుకోవాలి. ఆజ్ఞలవి. నేను మరలా చదువుతాను చూడండి, 19వ వచనం, మత్తయి 5:19, కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగును చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలో మిగుల అల్పమైన ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం సంబంధించిన కాదు అది. 19వ వచనంలో ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన, ఈ ఆజ్ఞను ఏ ఆజ్ఞ గురించి చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభువు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం స్టార్ట్ చేస్తున్నాడు కదా. ఆత్మ విషయం దీనిన వారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, కనికరం గల వారు ధన్యులు, సమాధాన పరచేవారు ధన్యులు, తర్వాత నీతి కొరకు ఆకలి దెప్పగల వారు ధన్యులు, తర్వాత హృదయశుద్ధి గల వారు ధన్యులు, నీతి కొరకు హింసింపడం, ఈ 8 పెట్టుకుంటారు ఆజ్ఞలుగా. లోకమునికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. తర్వాత లోకమునికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఆజ్ఞ. ఓకే, వెలుగైన వాడు ఏం చేయాలని ఆజ్ఞ చెప్పాడు యేసు ప్రభువు. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయండి? ప్రకాశింపనీయండి. కాబట్టి ప్రియులరా, ఇదేమిది? ఇవన్నీ ఇప్పుడు చెప్పినంత ఏది? ఇదే ఆజ్ఞలు. అర్థమైందా? ఇవన్నీ నాట్ అడ్వైస్, సలహాలు కాదు. ఇవన్నీ ఏమండి? ఆజ్ఞలు. ఇప్పుడు చదవండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. చూసారా? ఇవి ఆజ్ఞ. వీటిని గైకొని
ఆ ప్రకారం 10 మందికి బోధించమని చెప్పితే వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. కానీ గైకొనకుండా, ఒట్టి తెలుసుకొని గైకొనకుండా అట్లనే నీతి సూత్రాలాగా బైబిల్ గురించి యేసు ప్రభు చెప్పిన అవన్నీ చెప్పుకునేవాడు ఏం కాడు, వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు కాదు, వాడు అల్పుడు. చూసారా, అల్పుడు అంటే మీరు పరలోకానికి వెళ్ళిపోయేటువంటి అల్పుడు అనుకోబోతున్నారు. మరి అట్లా కుదరదు. అది భూమి మీద దేవుని రాజ్యం వస్తుంది కదా, అక్కడ అల్పుడు ఎవరు తెలుసా? భూమి మీద అల్పుడు ఏమీ తెలియకుండా కొత్తగా వచ్చి నేర్చుకోబోతారు. చూసినారా, ఆదామునందు మరణించిన వారందరూ నిత్యజీవం పొందేదానికి అర్హత సంపాదించుకున్నాడే, వాడి లిస్ట్ లో వస్తాం మనం. ఇది ఆజ్ఞగా భావించకుండా, ఈ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించకుండా, అలా జీవించకుండా, ఊరికి ఆజ్ఞలు మాత్రం చెప్పుకుంటా, ఇంకా చాలా వరకు చెప్పుకుంటా ఉంటే మనం ఏమిదా పోగొట్టుకుంటాం ప్రియులారా? పరలోక రాజ్యంలో గొప్ప స్థానం అంటే ఏమండి? మనము ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రియులారా, మనం అది ఆజ్ఞగా భావించాలా, గైకొనాలా, బోధించాలా. సో ఆ రీతిగా ఈ రోజు మనం చూసుకున్న ఈ 2 వచనం ఏమిటంటే, 18వ వచనంలో ఆయన దాన్ని నెరవేర్చడానికి వచ్చానని క్లియర్ గా కాన్ఫిడెంట్ చెప్పాడంటే అక్కడ ఉన్న వారు ఆయన్ని చాలా వరకు నమ్మని ప్రజలు. 19లో చెప్పింది ఏమంటే ధర్మశాస్త్ర ఆజ్ఞ కాదు కానీ పరలోకానికి వెళ్ళేదాని కొరకు ఆయన ఇచ్చినటువంటి ప్రారంభం చేసినటువంటి యొక్క ఆజ్ఞలు, వీటిని మనం గైకని జీవించాలా. సో మరి దేవుని చిత్తమైతే మనము మిగిలిన రాబోయే దినములో మిగిలిన విషయం మనము ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనములు.